ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని సంగతులు తండ్రి ఈ వారం కూడా మాతో మాట్లాడండి. మీ మాటలు మాకు అవసరం, మీ సహాయం మాకు అవసరం తండ్రి. ఈ తరములో సత్యమును పట్టుకున్న తండ్రి, ఈ లోకమందు జ్యోతుల వలె కనబడాలన్న తండ్రి, మీ చిత్తవాన్ని నెరవేర్చడానికి తండ్రి ప్రతి వారము ఈ వాక్యపు తర్పీదు తండ్రి మాకు చాలా అవసరం. మాతో మాట్లాడండి తండ్రి. మా జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపండి. ఈ సత్యము ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరికీ తండ్రి సత్యం పక్షముని ఎలా నిలబడాలో తండ్రి, సంఘ చరిత్రలో నుంచి కొన్ని సంగతులు తండ్రి మాతో అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు కలిపి చదువుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చిన నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవం గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. అది సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నది, గొప్పదై ఉన్నది. అతను సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. అయితే కడవరి దినములలో దయ్యాల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెబుతున్నాడు. ఆగుదాం. చదివిన విషయం ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ గతించిన వారం కూడా తిమోతి పత్రిక నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా అంచె దినాల్లో దుర్బోధలు ఎక్కువైపోతాయట. అంచె దినాల్లో భయంకరమైన బోధలు విలయతాండం చేస్తాయట. ఆ బోధల విషయంలో ఎవరు ఎలా వ్యవహరించాలో తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. సందర్భంలో ఒక అమూల్యమైన సంగతిని రాశాడు. చూడండి 16వ వచనంలో, నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, అతను సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ఆగుదాం. 16 వచనం ఎవరి కోసం చెప్తుందండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు గురించి. ఈ వచనం మీరు అలానే పట్టుకోండి, ఒక ఇమేజ్ చూస్తూ నా వాక్యాన్ని వినండి. ఈరోజు కొంచెం చరిత్ర మీరు శ్రద్ధగా వినకపోతే నేను చెప్పేది మీకు ఏమర్థం కాదు. జాగ్రత్తగా రుజువులతో దైవభక్తిని గుర్చిన ఒక మర్మము ఓపెన్ అయిపోయింది. ఒక రహస్యం ఈ ప్రజలకు తెలిసిపోయింది. ఆ రహస్యం ఏంటంటే దేవుణ్ణి గూర్చిన మర్మం. ఇది దేవుణ్ణి గూర్చిన మర్మం అంటే ఏంటి? ఆ మర్మం, దేవుణ్ణి గూర్చిన మర్మం ఏంటి? ఆ దేవుణ్ణి గూర్చిన మర్మం ఏంటంటే దేవుడు సశరీరుడుగా ఇలలోనికి రావడమే గొప్ప మర్మం. దేవుడు సశరీరుడుగా ఇలలోనికి రావడం అంటే యేసుక్రీస్తు వారిని అపోస్తలుడైన పౌలు ఏమని డిక్లేర్ చేస్తున్నాడంటే ఆయన సాక్షాత్తు దేవుడైన ఆ దేవుడు సశరీరుడుగా ఇలలోనికి రావడమే, ఆయన వచ్చినవాడు ప్రత్యక్షం కావడం, ఆత్మయందు నీతిపరుడని తీర్పు నొందడం, దేవదూతలకు కనబడడం, రక్షకుడని జనాల్లో ప్రకటింపబడడం, లోకమందు నమ్మబడడం, ఆరోహణమై తేజోమయుడైపోయాడు. ఇది దైవభక్తిని గూర్చిన గొప్ప రుజువు.
ఆయన వచ్చాడు, ఆ దైవత్వం ఇలాలోనికి వచ్చింది అనడానికి ఇదిగో రుజువు ఆయనే, నజరేయుడైన యేసు అదృశ్య దేవుని యొక్క ప్రత్యక్షత. ఇది మనకు కనబడుతుంది. అయితే ఇది చదువుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు మాత్రమే కాదు, చెప్పండి, ఆయన దేవుడితో సమానుడు, దేవుడు. ఈ మాట మనకు అర్థమవుతుందండి. కానీ సరిగ్గా మొదటి క్రీస్తు శకం 290లో అలెగ్జాండ్రియా అనే ఒక పట్టణంలో ఒక పెద్ద బిషప్ గారు ఉండేవారు. ఆయన పేరు కూడా అలెగ్జాండ్రియా. నా మాటలు అర్థమవుతున్నాయా? మీకు అర్థమయ్యేలా కొంచెం ఇమేజెస్ అక్కడ మారుతాయి, మీరు చూడండి. ఈ అలెగ్జాండ్రియా గారు క్రీస్తు శకం 290. ఈ 290లో ఈయన బిషప్గా పనిచేస్తున్నాడు ఆ టౌన్లో. అలెగ్జాండ్రియా గారు బిషప్గా పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక కుర్రోడు అప్పుడే శిష్యరకం చేస్తున్నాడు. ఆయన పేరు అత్నేసియా. ఏం పేరు? అత్నేసియా. వీరిరువురు సేవన చేస్తున్న సమయంలో అదే టైంలో ఏరియస్ అనేవాడు కూడా పరిచయం చేస్తున్నాడు. ఎవరు? మీరు పేర్లు గుర్తుపెట్టుకోకపోతే ఈరోజు మీరేదో తమిళం భాష విన్నట్టుంటుందని నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు ఈ లెసన్ నేను చెప్పాలంటే, దుర్బోధల కోసం మనము పక్షమును ఫైట్ చేస్తుంటే విశాల హృదయం కలిగిన వారు కొంతమంది ఏమంటారంటే, ఎందుకండి ఇలాంటివన్నీ అంటున్నారు. ఎవరు సేవలు చేసుకోకుండా ఎందుకండి, మరేం చేస్తారండి, ఆదివారం బిర్యానీ వండుకుని కక్క మొక్క డొక్క తినేసి దొల్లుతారా అని అడుగుతున్నాను నేను. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా మీకు పట్టదా? తెలుగు రాష్ట్రాల్లో వదిలేయండి, సార్వత్రిక సంఘాల్లో ఏం జరిగిందనా మీకు బాధ్యత లేదా? అంటే ఎవడ బోధ వాడిది, ఎవడ ఫిలాసఫీ వాడిది, ఎవడికి వాడే ఈ జనాల మీద రుద్దేస్తుంటే అడగరా? కడిగి పడేస్తారు. ఈ విషయంలో మీరు అనేకులకు శత్రులు అవుతారండి. అవుతాం, అవడానికే పుట్టాం. సత్యమున పక్షమున నిలబడ్డానికే మేము పుట్టాం. ఈ గొంతులో ఊపిరున్నంత కాలం, ఈ సేవా జీవితం చేస్తున్నంత కాలం, మా కళ్ళ ఎదుట మా సమకాలీన జీవితంలో, అది మా మాతృభాషలో ఈ దుర్బోధలు ఏ రంగం చేస్తే ఊరుకుంటామా? కడిగి పడేస్తాం. ఇలా మనం ఎంత సీరియస్గానే బైబిల్లో తిమోతి కానీ, పౌలు గారు కానీ, అపోస్తులు కానీ అరే దుర్బోధతో ఫైట్ చేశారా అని ఎంత స్పష్టంగా మనం మాట్లాడితే, మీరందరూ కలిసి సంఘాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? పార్టీ ఆడదాం అనుకుంటున్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు అడుగుతాడు. అసలు వీళ్ళు ఎలాంటో చెప్పినా వీళ్ళు ఫైట్ చేయరు. చెప్పండి, చేసేవాళ్ళు చేయనివారు. అందుకే గుర్తుపెట్టండి, పరిగెట్టేవాడికి అవసరమైతే భుజం తట్టండి. పరిగెట్టడం చేత కదా, మజ్జిగ తాగేసి ఇంట్లో ఉండండి, బయటికి రాకండి. మేము ఫైట్ చేస్తాం. మొన్నటి వరకు పరిశుద్ధాత్మ పేరుతో జరుగుతున్న అరటిపళ్ళు, యాపిల్స్, వాటి విషయంలో మనం స్టార్ట్ చేస్తాం. అది ఇప్పుడైనా ప్రతిసారి దుర్బోధల కొరకు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఏం ప్రారంభించింది కదా, ఏమంటున్నారంటే ఆయనకి ఏదో ఉందంటే ఉంది. ఆయనకి నాకు 10 ఎకరాల గొడవ ఉంది. ఆయన నా బ్రదరే, నా అడుగుతున్నా, ఆయనకి నాకు గొడవ ఏంటి? రేపొద్దున్న సురేష్ గాడు, తమ్ముడు సురేష్ ఏమన్నా వాక్యం తప్పు చెప్పినా ఫైట్ చేస్తాం. రేపొద్దున్న నాకు సుపరిచితమైన బోధకుడు ఎవరైనా తప్పు చెప్తే ఫైట్ చేస్తాం. నేను తప్పు చెప్తే వాడు నాతో ఫైట్ చేయాలి. ఇది క్రైస్తవ్యానికి ఉన్న లెగసీ. మరి ఇది అదే, ఈ బేసిక్స్ కూడా అర్థం కాకుండా అరే మనం ఏమనకూడదండి, మనం ఏమనకూడదంటే చరిత్ర. అందుకే ఇలాంటి వాళ్ళ కొరకు చరిత్ర చెబుతున్నాను, వినండి. అది 290. అది అలెగ్జాండ్రియా అని ఒక బిషప్ గారు పనిచేస్తున్నారు. ప్రారంభంలో ఇప్పుడంటే డినామినేషన్స్ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఉంది. అప్పుడు సార్వత్రిక పదం ఏంటో తెలిసిన క్యాథలిక్ అంటారు. క్యాథలిక్ అంటే లాటిన్ వర్డ్లో క్యాథలిక్ అంటే, మూల భాషలో క్యాథలిక్ అంటే, గ్రీకు లాటిన్ కలగలిపిన ఈ క్యాథలిక్ అనే పదం సార్వత్రిక సంఘం అని అర్థం. క్యాథలిక్ వేరు, బాగా వినాలి, రోమన్ క్యాథలిక్ వేరు. నేను రోమన్ క్యాథలిక్ కోసం కాదు చెప్తుంటా, క్యాథలిక్. ఆ టైంలో బిషప్స్ ఉండేవారు, ఆ టైంలో ఆర్చ్ బిషప్స్ ఉండేవారు, ఆ టైంలో హెల్డర్స్, చాలా కేటగిరీస్ ఉండేవి. సంఘాన్ని అలా నడిపించేవారు. నిజానికి బైబిల్ ప్యాటర్న్ బేస్ చేసుకుంటేనే కొన్ని కేటగిరీస్ ఎడదీశారు. సంఘం ఒక సిస్టమేటిక్గా నడవాలని పెద్దలు ప్రారంభించారు ఇదంతా. ఇదిగో భోజనాల దగ్గర 7 మెంబర్స్ ఉండాలని అపోస్తులు పెట్టారా లేదా? 6వ అధ్యాయంలో
భోజనాల దగ్గర ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలంటే సిస్టమ్ ఫాలో అవ్వకపోతే సాంబార్ కూడా ఉండవరు, వండుతారా? మంచి కూరలు దాచేసే పెద్దలు ఉంటారు తెలుసా, అందరు కాదులేండి, మంచి వాళ్ళు ఉన్నారులేండి, మళ్ళీ మమ్మల్ని అనేసారా అంటారు. ఒక సిస్టమ్ ఉండాలి, భోజనాల దగ్గర ఒక సిస్టమ్ ఉండాలి, బోధ దగ్గర ఒక సిస్టమ్ ఉండాలి. ప్రతి దిక్కున ఒక సిస్టమ్ ఫామ్ అవ్వకపోతే అలసట అవుద్ది, గలిబిలు అవుద్ది. సరిగ్గా సిస్టమ్ నడుస్తుంది సంఘంలో. అలెగ్జాండ్రియా గారి టైంలో నడుస్తుంది. బిషప్ అలెగ్జాండ్రియా ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. ఆ కుర్రోడు కొంచెం పొట్టుగా ఉంటాడు, నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక పేరుంది, ఈజిప్ట్కి చెందిన పొట్టోడు అని పిలిచేవారు. ఆయన ఈజిప్ట్ లెండ్ అయింది. ఈయన దగ్గర పనిచేస్తున్నాడు ఆయన. అది బిషప్గా ఈయన కూడా ట్రైనింగ్ పొందుతున్నాడు. సరిగ్గా అదే టైంలో మరో సేవకుడు అటువైపు పనిచేస్తున్నాడు. ఆయన పేరు ఏరియస్ అంటారు. మొన్నెవరో ఏరియస్ అంటే ఏంటి అని నేను అయితే అంటే ఎటకారంగా అన్నానులేండి. అంటే అది బైబిల్లో ఉందా అంటున్నారు. అది బైబిల్లో ఉండదు అయ్యా. నేను స్పష్టంగా అన్నాను, సంఘ చరిత్రలో ఏరియస్ అనే ఒక మూమెంట్ ఉంది. సంఘ చరిత్ర పాయింట్ నోట్ చేయాలి. సంఘ చరిత్రలో ఏరియస్ అంటే 2వ శతాబ్దంలో ఈ మూమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. ఏరియనిజం అంటారు. ఆ ఏరియనిజంలో ఇతగాడు ఏం చేస్తాడంటే సడన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఒక క్రొత్త బోధ తీసుకొచ్చాడు. ఆ క్రొత్త బోధ కుమారుడు లేని ఒక కాలం ఉందన్నాడు. ఏంటి మీకు బైబిల్ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ అర్థమైతే ఆ మాట విన్న వెంటనే ఒక్కసారి రోమాలు ఏమవుతాయి తెలుసా? ఒకేసారి భయానికి గురవుతాయి. ఒళ్ళు ఒక్కసారి జలజరిస్తుంది. ఎందుకంటే కుమారుడు లేని కాలం ఏంటి? కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు లేని కాలం ఏంటంటే యేసుక్రీస్తు వారు లేని కాలం ఒకటి ఉంది అని సడన్గా ఒక కొత్త బోధ ఈ ఏరియన్ అనే వ్యక్తి తెర మీద తీసుకొచ్చాడు. క్యాథలిక్ అంటే సార్వత్రిక సంఘంలోనికి ఈ బోధన తీసుకొచ్చాడు, క్రొత్తగా తీసుకొచ్చాడు. తండ్రి మాత్రమే శాశ్వతమైన వాడు, ఆయన పేరు యెహోవా. కుమారుడు కాలగతంలో ఎప్పుడో, ఈ టైం అని నోట్ చేయలేం కానీ ఎప్పుడో పుట్టాడు. ఆయనకి పుట్టుకుంది. ఎవరికి? కుమారుడికి పుట్టుకుంది. తండ్రికి మాత్రం పుట్టుక లేదు. కుమారుడికి పుట్టుక జరిగింది, పరిశుద్ధాత్ముడికి కూడా పుట్టుక జరిగింది. వీళ్ళిరువురు పుట్టారు. తండ్రి మాత్రమే ఆయన సుపీరియర్గా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కాలంలో సందర్భాన్ని బట్టి వాళ్ళు పుట్టారన్నాడు. మనకు పెద్ద సీరియస్ మ్యాటర్ ఏమీ కాదేమో అనుకోవచ్చు, కానీ బైబుల్ యొక్క లైన్స్ అర్థమైతే చాలా ప్రమాదకరమైన దుర్బోధ అది. ఎందుకంటే యేసు ప్రభు పుట్టడం ఏంటి? నేను మరియమ్మ గర్భం కోసం మాట్లాడలేదు. అంటే యేసు ప్రభు కూడా ఆది, యేసు ప్రభు వారికి కూడా అంతము ఉంటే దీని ఎఫెక్ట్ ఎక్కడ తగులుతుందంటే ఆయన దేవుడు కాకపోతే నిత్యుడు కాడు. ఆయన నిత్యుడు కాకపోతే బాగా వినాలి, ఆయన మనకి రక్షకుడు కాదు. ఆయన రక్షకుడు కాకపోతే మన పాపాల తీసే విమోచకుడు లేడు. ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. అంటే ఆయనకి ప్రారంభం ఉంది అంటే ఒక్క పదం, ఆయనకి ప్రారంభం ఉంది, ఆయన పుట్టాడు అన్న ఒక్క పదం అంటే ఆయన దేవుడు కాడు. ఎందుకంటే పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? ప్రారంభం ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అంటే ఆది అంతము లేనివాడు. మరి మరియమ్మకు పుట్టాడంటే దాని పుట్టకండ్రు వచ్చాడు, ఇలాలోనికి ఉన్నవాడు వచ్చాడు. ఇది క్లారిటీగానే మనకు తెలుసు, దేవుని దయ వల్ల మనకు అర్థమైంది. కానీ ఏరియన్ అనే ఆ తెగ ఏం చేసిందంటే ఇదిగో ఆయన పుట్టాడు, వెంటనే ఉలిక్కి పడిపోయాడు బిషప్ అలెగ్జాండ్రియా అథెనేసియా. అరే ఇదేం బోధరా? యేసుప్రభు పుట్టడం ఏంటి? తప్పుడు బోధ చెప్తున్నారు. ఈ బోధ కొరకు మనం అడగాలని ఒక్కసారి తెర మీద తీసుకొచ్చారు. ఈ రెఫరెన్స్ చదువుతున్నారు. ఏమని చదువుతున్నారు? 16వ వచనం చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆత్మ విషయంలో దేవుడు దైవభక్తి అక్కడ ఏమంటో తెలుసా? దేవుడు సత్శరీరుడుగా ఇలాలోనికి ప్రత్యక్షమయ్యాడంటే దేవుడు ఇప్పుడే కొత్తగా పుట్టాడనా? ఆల్రెడీ ఆయన దేవుడుగా ఉన్నవాడే ఇక్కడికి వచ్చాడనా? ఉన్నవాడే ఇక్కడికి వచ్చాడు.
బైబిల్లో ఇంకేమున్నాయి? ఫిలిప్పీ పత్రిక మనం చదివితే ఆయన తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తండ్రితో సమానుడై ఉండి కుమారుడిగా తనను తాను తగ్గించుకొని రుక్తినిగా తనను తానుగా దాసుని స్వరూపము ధరించుకొని ఇలలోనికి వచ్చాను. ఈ పదాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆయన కొత్తగా ఏమీ పరలోకంలో పుట్టలేదు. తండ్రి ఉన్నంత కాలము చెప్పండి కుమారుడు కూడా ఉన్నాడు. తండ్రికి ఆది అంతం లేదు, కుమారుడు కూడా ఆది అంతం లేదు, పరిశుద్ధాత్ముడు కూడా ఆది అంతము లేదు. వీళ్ళు ముగ్గురు నిత్యులు. నిత్యుడు కాకపోతే ఏమవుద్ది? సృష్టింపబడిన వాడైతే దేవుడు కాకపోతే విమోచకుడు అన్న పదానికి విపరీత అర్థాలు ఉన్నాయి. ఈ విషయం స్ట్రైక్ అయింది బిషప్ గారికి. ఇది తప్పుడు బోధ. ఈ బోధను వింటున్న వారి గురించి మనం చాలా సీరియస్గా తీసుకోవాలని అత్నేసియా గారు చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆయన నిజానికంట అత్నేసియా గారు ఏ గొడవలకు పోయేవాడు కదంట, సైలెంట్గా ఉండేవాడట. ఎవరు? అత్నేసియా. క్షమించండి, అలెగ్జాండ్రియా పెద్ద ఆయన, వయసు మళ్ళింది ఆయనకి. ఎవరి జోలికి పోకుండా ఆయన ఏం చేశాడంటే ఈ విషయంలో ఇదిగో ఇది పెద్ద పెద్ద గొడవలు నాకు ఎందుకు, ఏదో నా సేవ ఏదో నేను చేసుకుంటూ పోతాను అనుకోలేదట. వెంటనే ఆయన సీరియస్గా తీసుకుని ఏంటి బోధ ఏంటి, ఏరియన్ ఎక్కడున్నాడు పిలవండి, ఏవయ్యా నువ్వు సేవకుడివి, లేఖనాల వెలుగులో దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. యేసుప్రభువు నిత్యుడు కాదన్నావంటే ఏంటి, ఆయనకి పుట్టుకేంటి? సాత్వికుడైన బిషప్ గారు కూడా దుర్బోధ వచ్చేసరికి ఏం చేశాడు చెప్పండి? సీరియస్ అయ్యాడు, రంకేశాడు. మనం సాత్వికంగా ఉండాలి, మరో పక్షాన దుర్బోధలను చెప్పండి దులుమాడేయాలి. మన ఇతరులను ప్రేమించాలి. అదర్ సైడ్ వక్రబోధ జరుగుతున్నప్పుడు దాని గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ఫైట్ చేయాలి. బిషప్ గారు పిలిచారు. ఆయన పిలిచి ఒక లెటర్ రాశాడు. యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన లేని సమయం అంటూ ఏది లేదు. ఆయన స్టేట్మెంట్లు చూడండి. ఆయన నిత్యము దేవుడితో కూడా ఉన్నవాడు, ఆది యందు తండ్రి దగ్గర ఉన్నవాడు, ఆయన చిన్న దేవుడు కాదు, తండ్రి గుణగణాలు కలిగిన కుమారుడు, ఆయన తండ్రితో సమానుడు. ఈ విషయం మీద నేను నిలబడుతున్నాను, అవతల వైపు ఏరియన్ నిలబడమని చెప్పండి అన్నాడు. ఎవరు? పెద్ద ఆయన బిషప్ అలెగ్జాండ్రియా. నేను నిలబడుతున్నాను, ఈ బోధ విషయంలో అతను నిలబడతాడా? నిలబడమని చెప్పండి అలెగ్జాండ్రియాని. అంతే, ఒక్కసారి ఒకరికొకరికి మాట పరుగుతుంది. ఏ విషయంలో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడా చెప్పండి. దేవుని కుమారుడు మాత్రమేనా? దేవుని కుమారుడు మాత్రమేనా దేవుడా? దేవుడని అలెగ్జాండ్రియా. కాదు పుట్టినవాడు కుమారుడని ఏరియన్ అన్నవాడేమో తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు, కుమారుడు దేవుడు కాదని దుర్బోధకుడైన ఏరియన్ అన్నవాడు చెప్తున్నాడు. ఈ ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. చివరికి ఎంత పెద్ద ఫైట్ అయిపోయిందంటే ఎక్కడ చూసినా గొడవ పెద్దదైపోయి అందరూ ఈ గొడవ కోసమే మాట్లాడుకుంటున్నారు. అందరూ ఇద్దరు నిలబడితే మాట్లాడుకుంటున్నారట. అవును, బిషప్ అలెగ్జాండ్రియా గారు యేసుప్రభు అని దేవుడు అంటున్నారు, ఏరియన్ ఏమో దేవుడు కాదు దేవుని కుమారుడు మాత్రమే అంటున్నాడు. ఏంటబ్బా ఈ గొడవ ఏంటని ఎవరు మాట్లాడుకున్న న్యూస్ మాదిరి మాట్లాడుకుంటున్నారట. దేని కొరకు? అది హాట్ టాపిక్ అయిపోయింది టౌన్ మొత్తంలో. బోధ గురించి డిస్కషన్ పెరిగిపోయింది. ఆయన మళ్ళీ చెప్పాడు, చివరకు గొడవ పెద్దదైపోతే అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే విశ్వాస రక్షణ వరకు వెళ్ళిపోయింది. బిషప్ గారు ఒకరోజు ఈయన పక్కన ఉన్నాడుగా, ఎవరు? బిషప్ గారు శిష్యుడు ఎవరు? అత్నేసియా. మై సన్ అత్నేసియా, ఎలా రా ఒకసారి నేను కొన్ని విషయాలు అడగాలి. మనం రైట్గానే ఫైట్ చేస్తున్నావా గురూజీ? మనం రైట్గానే ఫైట్ చేస్తున్నాం, మన ఖచ్చితమైన పోరాటమే చేస్తున్నాం. అయితే 4 మాటలు చెప్పు అత్నేసియా. మై సన్ అత్నేసియా, 4 మాటలు చెప్పు. చెప్తాను సార్. ఆయన సంపూర్ణమైన దేవుడిగా ఉండి సంపూర్ణమైన మానవుడిగా కూడా ఇలాలోకి వచ్చాడు. బాగా వినాలి, ఈ స్టేట్మెంట్ అర్థమైతేనే నా లెసన్ మీకు అర్థమవుతుంది. అత్నేసియా చెప్తున్నాడు, ఆయన సంపూర్ణమైన దేవుడిగా ఉండి సంపూర్ణమైన మానవుడిగా వచ్చాడు, సాటి మానవులను రక్షించగల సమర్థుడుగా ఆయన వచ్చాడు అంటూ ఆయన ఏమనిస్తాడంటే అతడు దైవత్వానికి ప్రతీక, ఆయన అదృశ్య దేవుని స్వరూపము, ఆయన సంపూర్ణ దేవుడు చెప్పండి, సంపూర్ణ మానవుడు గురీజీ అన్నట్టు.
ఇంకా మనకు అర్థం అవడానికి మన స్టాండింగ్లో దిగి మాట్లాడాడు అత్నేష్య. ఏమన్నాడంటే, మానవుల యొక్క బలహీనత ఏంటో, మానవుల యొక్క పతనా స్థితి ఏంటో, మానవుల యొక్క దౌర్భాగ్యపు స్థితి ఏంటో అర్థం అవ్వాలి అంటే ఆయన మానవుడుగానే పుట్టాలి. బాగా 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 వినాలి, బాగా వినాలి. మన స్థితి ఏంటో మనకు అర్థం కావాలి అంటే, మన స్థితి ఏంటో మనకు అర్థం కావాలంటే మనకు అర్థమయ్యేలా చెప్పేవాడు కావాలి. మనల్ని అర్థం చేసుకునేవాడు ఆయన దేవుళ్ళ ఉంటే కాదు, ఆయన సాటి మానవుడిగా కావాలి. అంటే మనకు ఒక రిప్రజెంటివ్ కావాలి, మానవుల్లో నుండి ఒక మానవుడు రిప్రజెంటివ్ కావాలి. అంటే మానవుల్లో నుండి ఒక ప్రతినిధి మాట్లాడే ఒక యాజకుడు, ఒక మీడియేటర్ కావాలి. ఆ మీడియేటర్గా ఉండడానికి ఆయన ఏమయ్యాడంటే ఇటువైపు మన పక్షాన మాట్లాడడానికి మానవుడిగా వచ్చాడు. మరి అటువైపుకి వెళ్ళి దేవుడితో వాదించాలిగా. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఇటువైపు మన పక్షాన మానవుడిగా ఉన్నాడు, మరి అటువైపుకి వెళ్ళి దేవుడితో మాట్లాడాలంటే మానవుడిగా కాదు, చెప్పండి. అటువైపు దేవుడితో మాట్లాడాలంటే దేవుడితో దేవుడుగా ఉండాలి గురూజీ అన్నాడు. ఎంత మంచి పాయింట్ అండి అది. అందుకే ఆయన సంపూర్ణమైన దేవుడు, చెప్పండి, ఆయన సంపూర్ణమైన మానవుడు. ఆయన గొడవేంటో మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మానవుడిగా ఉండాలి. మన బాధ ఏంటో, బలహీనత ఏంటో అక్కడ డిఫెన్స్ చేయాలి అంటే ఎక్కడి నుండి ఆయన దేవుడిగా అక్కడ రిప్రజెంట్ ఉండాలంటే అటు సంపూర్ణమైన దేవుడు, ఇటు సంపూర్ణమైన మానవుడు. ఇది సార్ మన ఫైట్, తగ్గొద్దు సార్ అన్నాడు. అంతే. లెటర్ రాసేమంటావా అన్నాడు. అంతే. గురువు గారు రాసేయండి సార్, ఏమాత్రం ఆలోచించకండి అన్నాడు. లెటర్ రాశారు. ఇప్పుడు వాట్సాప్ కాల్, వీడియో కాల్ లేవు కనుక ఆ రోజు లెటర్లు ఉన్నాయి కనుక లెటర్ రాశారు. ఒకవేళ ఫోన్ ఉంటే వీడియో కాల్ చేద్దురు. ఎవరు? ఖచ్చితంగా ఆయన చేద్దుడు. అందుకే ఆయన లెటర్ రాస్తున్నాడు. అప్పుడు బిషప్ గారు అత్నేష్ ఇద్దరు మాట్లాడుకున్న దుర్బోధలకు వచ్చి మనం ఇలాగ ఆపకపోతే, మైస్తాన్ని మనం కానీ ఆపకపోతే, ఈ జనరేషన్లో మనం ఆపకపోతే ఇవి పెద్దవైపోతాయి, చివరికి విశ్వాస రక్షణ విషయంలోనికి వచ్చి గండి కొట్టేస్తాయి. అందుకే మనం ఒక లెటర్ రాద్దాం. ఏమంటామంటే అలాగే గురువు గారు రాసేద్దాం అన్నారు. ఏరియానికి రాస్తాడు. ఏరియానికి కూడా ఫాలోవర్స్ ఉంటారుగా, దుర్బోధకులు కూడా ఫాలోవర్స్ ఉంటారు తెలుసా? ఎవరు ఫ్యాన్స్ అనుకుంటారు. ఆ ఏరియానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ దుర్బోధుడికి వెంటనే రాశాడు. ఏరియానికి ఫాలో అవుతున్న ఏరియాన్ ఫాలోవర్స్కి, ఏరియానికి రాశాడు. ఇదిగో చరిత్రలో ఇలా రాశాడు. ఏరియన్ రా, లేఖనానుసారంగా నీ బోధ, లేఖనానుసారంగా నా సత్యబోధ తేల్చేద్దాం. ప్రజల్ని ఇదిగో తప్పుదో తీసుకెళ్ళడానికి వీల్లేదు. రా ఏరియన్ రా, నీ బృందంతో ఎవరిని వదులుకుని మొత్తం నీ బృందాన్ని తీసుకుని రా మొత్తం. ఎందుకంటే నువ్వు మాత్రమే డిఫెన్స్కి వస్తే రేపు పొద్దున ఆ తోకలు మళ్ళీ వాగుతాయి, వాళ్ళని కూడా తీసుకురా, మొత్తం కడిగి పడేస్తా అన్నాడు. అంతే. అందరినీ తీసుకురా, నీ టీం మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురా, నేను ఇటువైపు మాట్లాడతాను, మీరు ఎంతమంది మాట్లాడతారో మాట్లాడండి. నా పక్షమున నా శిష్యుడు అక్కడే ఉంటాడు. ఇవన్నీ నేను కల్పించి చెప్తున్నవి కాదు, చరిత్రలో ఉన్న విషయాలు చెప్తున్నా. ఆ టైంలో ఒక చరిత్రకారుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ గొడవ ఒకవైపు అలెగ్జాండ్రియా, మరొక వైపు ఏరియన్, మధ్యలో అత్నేషియా. ఈ గొడవలకి డిఫెన్స్ జరుగుతుంది. పెద్ద లెటర్ రాస్తారు. ఆ లెటర్ రాసినప్పుడు మీకు కనబడుతుందో లేదు, ఇమేజ్ చూపిస్తాడు చూడండి. ఆ లెటర్ రాసి వారికి పంపించారు. రా డిస్కషన్ చేద్దాం, రా డిబేట్ చేద్దాం, రా అని పిలిచారు. జనాలు గుంపులుగా విడిపోయారు. ఎంత గుంపులు కంటే కొంతమంది అలెగ్జాండ్రియా సైడ్ వెళ్ళారు, కొంతమంది చెప్పండి ఏరియానికి సపోర్ట్ చేశారు. అంటే ఎక్కడ చూసినా 2 టీములు ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ 2 టీములు ఉన్నాయి. ప్రతి పట్టణంలో ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటే అందులో ఒకడేమో అలెగ్జాండ్రియా సైడు, మరొకడు ఏరియన్ సైడ్. అంటే ఇద్దరుంటే ఇద్దరు అటువైపు ఒకడు, ఇటువైపు ఒకడు. నెక్స్ట్ ఇద్దరు పాస్టర్లు ఉన్నారనుకోండి, ఒక పాస్టర్ ఏమో అలెగ్జాండ్రియా గారికి సపోర్ట్, మరో పాస్టర్ ఏమో చెప్పండి ఏరియానికి సపోర్ట్. ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక విశ్వాసేమో అలెగ్జాండ్రియాకి సపోర్టు, మరొక విశ్వాసేమో ఏరియానికి సపోర్టు. ఎక్కడ బోధకులు మాట్లాడుకుని ఇదే డిస్కషన్ జరుగుతుంది, ఎక్కడ ఎవరు మాట్లాడుకుని ఇదే డిస్కషన్ జరుగుతుంది. దేశం అంతా ఎలా ఉందంటే గలిబిలైపోయింది. సరిగ్గా అదే టైంలో ఒక రాజుగారు యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఇవన్నీ చరిత్ర లింకులండి. ఇవి అర్థమైతే కానీ విషయం ఏం చెప్తున్నావు అర్థం అవుతుంది. వెంటనే వచ్చి అంటారు బైబిల్లో ఉంది ఇదంతా అని అంటారు. చరిత్రలో ఉంటుంది అయ్యా, చరిత్రలో ఉంటుంది ఇదంతా. సరిగ్గా టైంలో కాన్స్టాంటినోపుల్ అని ఒక రాజు తెలుసు కదా. క్రిస్టియానిటీకి క్లాసిక్ రిలీజియన్ అంటే ఈ పదాన్ని ఆడకూడదు, క్లాసిక్ రిలీజియన్ అని చరిత్రలో అలా గుర్తించారంటే దానికి క్లాసిక్ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
కాన్స్టాంటినోపుల్ యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు వచ్చింది. ఆయన నమ్మాడు, యేసుప్రభుని నమ్మాడు. అప్పటి వరకు అంతకుముందు ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆ టైంలో అంటే ఆ రెండవ శతాబ్దంలో ఉండే చక్రవర్తి టైంలో, రోమ్ చక్రవర్తి టైంలో చాలామంది అపోస్తుల్ని కానీ, క్షమించండి, చాలామంది ఆది సంఘపు అపోస్తుల దగ్గర నుంచి వచ్చిన పెద్దల పరంపరని చంపిస్తారు. నీరో చక్రవర్తిలో పౌలు లాంటి వారిని, తిమోతిని, ఎరెస్తు లాంటి వారిని, ఇలాంటి వారిని అందరినీ చంపేశారు. ఇక మిగిలిన పెద్దలు ఎవరైనా ఉన్నారంటే ఆ పెద్దల్ని ఆ తర్వాత వచ్చిన ఆ రెండవ చక్రవర్తి ఆడి చంపేశాడు. సరిగ్గా రెండవ శతాబ్ద కాలంలో మూడవ చక్రవర్తి నమ్ముకున్నాడు. ఆ టైంలో క్రైస్తవుని చంపడంటే సరదా. ఎంత సరదా అంటే క్రైస్తవులు అలా రోమ్ కొలీషియం తెలుసు కదా, గ్లాడియేటర్ ఫైట్లు జరిగేవి. గ్లాడియేటర్ ఫైటర్స్ వీళ్ళందరినీ బానిసల్ని గ్లాడియేటర్గా చేసి వాళ్ళని రోమ్ కొలీషియంలో 50,000 మంది కూర్చుంటారంటే ఇలాగా స్టేడియం, ఫుట్బాల్ స్టేడియంలా ఉంటుంది రోమ్లో. సగం విరిగిపోయిందిలేండి ఇప్పటికి. అది ఇలా ఫుట్బాల్ స్టేడియం చుట్టూ ఇలా కూర్చుంటారు పబ్లిక్ అంతా. అలా కూర్చుంటే మధ్యలోకి వదిలేస్తారు. ఈ దాసులు కొట్టుకుంటున్నప్పుడు పులులు వదిలేస్తారు, సింహాలు వదిలేస్తారు. ఈ ఆటలో మనుషులకి రక్తం కారిపోతుంటే ఈ ఆడియన్స్ అందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. రక్తం కారుతుంటే ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎవరిని మధ్యలోకి విసిరేసేవారు తెలుసా? క్రైస్తవుని విసిరేసేవారు. ఒక తల్లి ఉందనుకోండి, ఆ తల్లిని తీసుకొచ్చి, గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ఆమె యొక్క మానవులోనికి కత్తిరించి కింద నుంచి పైకి తీరేసి బిడ్డను పైకి లాగేస్తే ఈ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేవారు. క్రైస్తవులు చచ్చిపోతుంటాయి. నెలలు నిండిన బిడ్డని మృగాలకి, ఎలుగుబంట్లకి అలా ఇసిరేస్తుంటే ఆనందపడేవారు. క్రైస్తవులు చచ్చిపోతుంటే ఆనందపడేవారు. క్రైస్తవులు అంటే లోకువ. క్రైస్తవులు అంటే ఆ టైంలో ఎవ్వరు కూడా లెక్క చేసేవారు కాదు. కానీ విషయం ఏంటంటే అంతలాగా క్రైస్తవుల్ని చంపేస్తుంటే చాలామంది అలా చూసి ఆనందపడుతున్నప్పుడు అయ్యో క్రైస్తవులు చనిపోతున్నారని జాలి పడేవారు కొందరైతే, కొంతమంది విచిత్రంగా చూశారు. అరే ఇలా పిచ్చేటరా. నేను మనం చెప్పాలంటే డిస్కషన్ వీడియోలో నాకు టైం సరిపోక హిస్టరీ దాటి వెళ్ళిపోయాను. హతసాక్షుల చరిత్ర మీరు చదవండి. 6 నెలల పాపని, తల్లిని ముందు పాపం చంపేస్తారు ఆ రోమ్ కొలీషియంలో. తర్వాత తల్లిని చంపడానికి తీసుకెళ్ళిపోతారు. ఇలా ప్రజల్ని ఇలా చంపేస్తుంటే అప్పటి వరకు ఎంజాయ్ చేస్తున్న ఈ 50,000 మంది కూర్చొని ఆ ప్రజలు ఆశ్చర్యపోతారు. అరే వీళ్ళు చంపేకూడదు, వాళ్ళ దేవుడిని వదలట్లేదు, ఆ దేవుణ్ణి ఎరగమని ఒక మాట అంటే అయిపోతుంది కదరా. ఆ టైంలో ఆ రాజు కాలంలో ఏ జీవి వచ్చిందంటే చక్రవర్తి మాత్రమే దేవుడు. ఆ ఒక్క మాట అంటే చాలండి చంపరు. ఆ ఒక్క మాట అంటే చాలు, చక్రవర్తి దేవుడు అంటే చంపరు. ఆ మాట మీరు అనండి మేము చంపమన్నారు. బాలింత తల్లులు కూడా మేము అనం సార్, యేసుప్రభు కొరకు చచ్చిపోతాం సార్, మేము అనలేము సార్, మేము మా దేవుణ్ణి మేము ఒమ్ము చేయలేము సార్, మేము చచ్చిపోతాం సార్. తీసుకెళ్ళి బెడ్ నుంచి విసిరేస్తారు. బెడ్ని తినేస్తున్న కళ్ళ ముందు చెబుతావా రాజు దేవుడు అని చెబుతా అంటే నేను చెప్పలేను సార్, చచ్చిపోతాను. ఇసిరేయండి ఏమని కూడా ఇసిరేస్తారు. తర్వాత బంధువులు మిమ్మల్ని నెక్స్ట్ ఇసిరేస్తాం ఏమంటారంటే నేను చెప్పలేను సార్. ఒక్క మాట అనలేక చచ్చిపోతే అప్పుడు ప్రజలు ఆలోచించారు. ప్రజలు ఎంత ఆలోచించారంటే అరే వీళ్ళ దేవుళ్ళలో ఎంత గొప్పతనం లేకపోతే వీళ్ళ ప్రాణాలను కూడా తృణప్రాయాలకు వదిలేస్తున్నాడంటే బహుశా ఆయన గొప్ప దేవుడై ఉంటాడని వీళ్ళ అతి సాక్ష్యాలు చూసి ప్రజలు యేసు ప్రభుని నమ్మడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసి అలా ప్రారంభిస్తుండగా సడన్గా ఎవరు నమ్ముకున్నారంటే ఈ కాన్స్టాంటినోపుల్ అనే రాజు కూడా నమ్ముకున్నాడు. అప్పటి వరకు క్రైస్తవులను చంపేవారు. రాజే ఇప్పుడు మతాన్ని అంటే క్రైస్తవ మతాన్ని, వాళ్ళ భాషలో చెప్తున్నాను, క్రైస్తవ మతాన్ని స్వీకరించాలంటే ఇంకా దాడులు జరుగుతాయా? రాజే మనోడైతే ఇంకొక గొడవ ఎలా ఉంటుందండి? వడ్డించేవాడు మనోడైతే మొత్తం మనకేనంట సామెత. అలాగా రాజే ఇప్పుడు క్రైస్తవుడైతే ఇంకెవరేం చేయలేరు. అందుకే ఒక కొత్త జీవో తీసుకొచ్చాడు, చర్చిలు కట్టుకోండి, ఎవడేమంటాడు నేను చూసుకుంటాను. మరలా క్రైస్తవుల మీద దాడి జరిగిందో రాజ్య బహిష్కరణ జరుగుద్ది అనుకుంటున్నారని రాజు క్రైస్తవులకి ఒక క్లాసిక్ లుక్ ఇచ్చాడు చరిత్రలో. బాగుంది అక్కడి వరకు చరిత్ర, అంతా బాగుంది, నెమ్మదిగా ఉంది, సంఘం కాస్త అభివృద్ధి పొందుతుంది, కొత్తగా సంఘాలు ఏర్పడుతున్నాయి అనుకునే టైంకి లోపల ఈ గొడవ జరుగుతుంది. ఏ గొడవ? అథెనేసియా, క్షమించండి అలెగ్జాండ్రియా, చెప్పండి ఏరియన్, ఈ 2 పోర్లు చెప్తే రాజుకి పిచ్చెక్కిపోయింది. ఒరే నమ్మక ఏదో యేసు ప్రభువు నమ్ముతుంటే మీ గొడవ పెట్టరా రాజ్యంలో? ఏదో కాస్త బాగుంది భక్తి ఉందని నేను ఏదో మిమ్మల్ని నమ్మితే, ఈ దేవుడిని నమ్మితే మీరేటి నాకు బుర్రపాటు చేసేస్తారు రాజ్యంలో ఉండి. ఎక్కడ చూసినా
అందరు ఇద్దరు నిలబడ్డారంటే ఈ గొడవ మాట్లాడుకుంటారు, ఇద్దరు పాస్టర్లు మాట్లాడితే ఈ గొడవ మాట్లాడుకుంటారు. దేశం అంతా గలిబిలిగా ఉంది. మీ ఇద్దరు కలిసి ఏం చేశారంటే మొత్తం దేశాన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చేసారు మీ ఇద్దరు కలిసి. ఇదిగో నా రాజ్యంలో ఇది ఇలా ఉండడానికి వీల్లేదు. ఇక యేసుప్రభుని నమ్మి నేనేదో కాస్త సమాధానంగా ఉందాం అనుకుంటే మీ గొడవ ఎక్కువైపోయింది రాజ్యంలో. పాస్టర్లా ఫైటర్లా మీరు అన్నాడట. ఎవరు? కాన్స్టాంటినోపుల్. ఏంటి దీని గొడవ ఏంటి తేల్చేయండి. ఇదిగో నా రాజ్యంలో గొడవ ఉండడానికి వీళ్ళు. అసలు నువ్వా, నీ వాదన నిజమా, అతని వాదన నిజమా, ఏదో తెలిసేయండి, మొత్తం ఏదో తెలిసేయండి. ఎందుకింత ఫీల్ అవుతున్నాడంటే కాన్స్టాంటినోపుల్ యొక్క ఫీలింగ్ ఏంటి చెప్పిన, తన రాజ్యం ఎలా ఉండాలి చెప్పండి, సమాధానకరంగా ఉండాలి. ఈయనకి సమాధానకరంగా ఉండాలన్న పాయింట్ చూస్తున్నాడు తప్ప లేఖనాల ప్రకారం ఏది రైటు ఏది తప్పు అన్నది ఈయనకి అనవసరం. ఈయనకి కావాల్సింది ఏంటంటే ఎవడో ఒకటి నిలబడంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఎవడో ఒకటి నిలబడి ఈ గొడవ చక్కబెట్టేయండి. ఎందుకు వచ్చిన గొడవ అంటే అలాగే సార్ అన్నారు, పిలుచుకొచ్చారు. సత్యమును బట్టి కలవాలనుకున్నవారు ఒకవైపుకి వచ్చారు, సత్యాన్ని పక్కకు దోసేసి కలవాలనుకున్నవారు మరో పక్కకు వచ్చేసారు. ఈ మధ్యకాలంలో చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చేసారు. ఈ మధ్య టైంలో ఏమంటున్నారు తెలుసు వాళ్ళు? వీళ్ళు ఏమంటారంటే ఆ టైంలో ఈ బ్యాచ్ ఆ టైంలో కూడా ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే చాలామంది ఇలా చాలా ఈజీగా అంటున్నారనమాట. ఏమంటారంటే ఏంటండి సంఘాలు ఈ గొడవలు ఏంటి? ఆ టైంలో ఉన్నారు ఈ బ్యాచ్, తబలా బ్యాచ్ అంటారు వీళ్ళని. టక్కడగడ వెనకాల రిధం వేస్తారు, బీజిఎం చూసారు, టగడగడ ఎందుకండి టగడగడ అన్నారు అనమాట. తబలా బ్యాచ్ ఆ రోజు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నారట, ఎందుకు సార్ ఈ సిద్ధాంతాలు అవసరం అండి? ప్రేమ ఉండాలండి మనుషుల మధ్య. ఏ ఉండాలంట? ప్రేమ ఉండాలండి. అరే ప్రేమతో ఉండకుండా ఏంటంటే సిద్ధాంతాలు ఎవడకు కావాలండి? లవ్ ఉండాలండి. బోధకులుగా మీరు కొట్టుకోవడం ఏంటండి? లవ్గా ఉండక అన్నారట. అప్పుడు అలెగ్జాండ్రియా అథెనేసియస్ ఎలా అన్నాడు, బాగా నోట్ చేయండి ఈ పాయింట్. ఎలా అన్నారు? సత్యముతో కలవని ప్రేమ ప్రేమ అంటారా అన్నాడు. సత్యములో కలవని బంధం, అలాంటి బంధం ఉన్న ఒకటే చెప్పండి. లేకపోతే మేము అస్సలు తగ్గమన్నారు వాళ్ళు. సత్యముతో కలవని సహోదర ప్రేమ ఎందుకు? సత్యముతో కలవని బంధాలు దేనికి? సత్యములో ఐక్యత లేనప్పుడు ఈ ఐక్యత కలిసి మేము ఏం చేయము? వనభోజనాలు కలమా? ఏం చేయము. ఈ ఐక్యత మాకొద్దు, సత్యమే అంతే. అదే టైంలో రాజు ఏం చేస్తారా మరి, మీది కలిసి వ్యవహారంలో లేదు, ఏం చేస్తారని అడిగారు. ఏమి లేదు సార్, టిబెట్ పెట్టండి అన్నాడు అంతే. ఎవరు పెద్ద ఆయన? ఎవరు చెప్పండి? అలెగ్జాండ్రియా అథెనేసియస్ కలిసి వాళ్ళని పిలిపించండి సార్, డిబేట్ పెట్టండి. ఎలా పెడతారు డిబేట్? నేను కావాలని కిట్టించింది కాదండి. చరిత్ర ఇటుకి వెళ్ళిన తర్వాత ఓపిక చదువుకుంటే అర్థం ఉంటుంది. గూగుల్ తెల్లని అడగండి, పొంకాలు చెబుతుంది. వికీపీడియాని అడగండి, పేజీలు ఇస్తుంది. చరిత్రలో ఎంత ఫైట్, నేను కొన్నే చెప్తున్నాను, ఎంత ఫైట్ జరిగిందో అందులో మనకు చూపిస్తుంది. ఆ టైంలో అలెగ్జాండ్రియా, అథెనేసియస్, అటువైపు ఏరియన్, వీళ్ళంతా కలిసి డిబేట్కి సై అంటే సై అనేసారు. కాన్స్టాంటినోపుల్ హయాంలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. దాన్ని ఫస్ట్ నైసియా కౌన్సిల్ అంటారు. దాన్ని చరిత్రలో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నైసియా కౌన్సిల్ అంటారు. ఆ కౌన్సిల్లో ప్రపంచంలో అప్పటికి సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారుగా, ఈ సేవ చేస్తున్న బిషప్లు ఉంటారు. ఈ బిషప్లకి 1800 మందికి, బాగా వినాలి, 1800 మందికి లెటర్ రాశారట. డిబేట్ జరుగుతుంది, మొత్తం బిషప్లందరూ రండి, పెద్దలైన వారందరూ మీరు కూర్చోండి, లేఖనాల వెలుగులో మాట్లాడదాం. అలెగ్జాండ్రియాగా నేను మాట్లాడతాను, ఏరియన్గా ఆయన మాట్లాడతాడు, యేసుప్రభు పుట్టినవాడని ఆయన చెప్తాడు, యేసుప్రభు నిత్యుడని నేను చెప్తాను. లేఖనాలకు ఏది దగ్గరగా ఉందో మీరు నిరూపణ చేయండి, ఓటింగ్ వేయండి, రాజుగారికి విషయం చెప్పండి. తప్పు చేసిన వాడిని సార్వత్రిక సంఘం నుంచి చెప్పండి, తప్పుడు బోధ చేసిన వాడిని సార్వత్రిక సంఘం నుండి వెలివేసేయాలి. ఇది డిబేట్. ఏమంటారు అన్నారు. 1800 మందికి లెటర్లు రాస్తే 300 మంది వచ్చారట. ఎంతమంది? 300 మంది. మరి 1500 మంది ఏమయ్యారు? బహుశా మనకులాగే కడుపులో మధ్యకాలం బ్యాచ్ ఉంటారు చూసారా, అలాగే ఎందుకు గొడవలే, బుద్ధి లేకుండా. అలెగ్జాండ్రియాకి వయసు అయింది కానీ అలెగ్జాండ్రియాకి చెప్పండి అని మానేశారు కొంతమంది. ఏరియా నీకైనా ఎందుక ఆ పుట్టుకురోడు అయితే అసలు ఆగుతలేదేంటి? ఎవరైనా అథెనేసియస్ ఈజిప్ట్గా అయ్యండి, కొంచెం నల్లగా ఉంటాడు. ఆ కుర్రోడు ఏదో
సంఘాన్ని ఏదో అలా నడిపించుకుని వెళ్ళిపోగా ఎందుకు వచ్చింది అని కొంతమంది మానేస్తారు. కొంతమంది బిజీ, ఎందుకంటే దేవుని సంఘము సిద్ధాంతాలు ఏమైపోయినా పర్లేదు, వీళ్ళ బిజినెస్లు ఏమేమవ్వకూడదు. మాకు ఇప్పుడు సిద్ధాంతాల కొరకు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు బ్రదర్, చాలా బిజీగా ఉన్నాం, వ్యాపారాలు అవి నష్టపోతే నెల రోజులు మళ్ళీ డిబేట్ అంటే చాలా కష్టం కదా అని కొంతమంది మానేస్తారు. కొంతమందికి పాపం ఆ రోజుల్లో మరి ఇంత వాహనాల సౌకర్యం లేదు కదండి దూరం నుంచి రావడానికి, కొంతమంది అలా మొత్తం మీద 1500 మంది రకరకాల కారణాల వల్ల మానేశారు. 300 మంది మాత్రం బాధ్యత కలిగిన వారు వచ్చారు. వాదించండి అని చెప్పారు. వాదించారు. తీవ్రమైన వాదన జరిగింది. అది కనబడుతుంది, అదిగో చూడండి ఎంతమంది కనబడుతుందా. సుమారు ఫస్ట్ నైస్య కౌన్సిల్ అది. నేను వేయలేదు, పెయింట్ రాదు నాకు, చరిత్రలో తెచ్చాను అది. నేను వేస్తా అదో రకంగా ఉంటుందండి అది. మీకు విషయం చెప్పిన, ఎంత గత్తరకెత్తే అంత ఫేమస్ పెయింట్ తెలుసా. అర్థమవకపోతే రేట్ ఎక్కువ. వేద్దాం ఈసారి, మనకు డబ్బులు అయిపోయినాయి. ఆ పెయింటింగ్ మీరు జాగ్రత్తగా చూడండి. ఆ ఊహా చిత్రాన్ని మీరు గమనించి, బిషప్స్ అందరూ కూర్చున్నారు. రాజు అలా కూర్చున్నాడు సింహాసనం మీద, రాజు కూర్చున్నాడు, బిషప్స్ కూర్చున్నారు, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది డిబేట్. నా సైడ్ చెప్పిన అలాంటి డిబేట్లు జరగాలండి. సత్యం పట్టుకుని మనం, అసత్యం పట్టుకున్న వాళ్ళ అవతల, జీవవాక్యం చేతి పట్టుకున్న మనం ఇటువైపు, అసత్యం పట్టుకున్న వాళ్ళు అటువైపు, సంఘ పెద్దల మధ్యలో వాదోపవాదన జరుగుతుంటే ఆ రోజు పరలోకపు దేవదూతలు ఒకటి ఈ వాదోపవాదన చూసే మాదిరి జరగాలంటే అది సత్యం బోధించడం అంటే. సత్యాన్ని ఎంత ఖచ్చితంగా బోధించాలి అలాగే బోధించారు. వాదోపవాదన, తీవ్రమైన తర్కము, విపరీతమైన తర్కం. ఏరియన్ గట్టిగా మాట్లాడుతున్నాడు, వయసు అయిన ఈయన కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నారు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. లేఖనాలు ఈయన తెస్తున్నాడు, లేఖనాలు ఆయన తెస్తున్నాడు. మొత్తం వాదోపవాదన గంటలు రోజులు గడిచిపోయేంత పరిస్థితి. వాదోపవాదన జరిగిన తర్వాత అలెగ్జాండ్రియా గెలిచేశాడు. ఏరియన్ ఓడిపోయాడు. లేఖనాల వెలుగులో 300 బిషప్స్ అందరూ కలిసి అథెనేసియా అలెగ్జాండ్రియా చెప్పింది వాస్తవం. నిజంగా యేసు ప్రభు వారికి పుట్టుక లేదు, యేసు ప్రభు నిత్యుడు, ఆయన నిత్యుడు కాకపోతే పాపికి రక్షణ లేదు. అలెగ్జాండ్రియా చెప్పేది రైట్ అని అలెగ్జాండ్రియా గెలపడం అందరూ బాహాటంగా ఎత్తారు. గెలిచేశానంటే కాదు అన్నాడు అలెగ్జాండ్రియా. మరి ఒక రూల్ తీసుకురావాలి, మళ్ళీ దుర్బోధలు రాకూడదు. ఏం చేయాలి? నైష్యా కౌన్సిల్ ఒకటి తయారు చేయాలి, ఒకటి రాయాలి. ఏమని రాయాలి? ఆ రాసింది తరతరాలు ప్రపంచ సంఘాలు చదువుకోవాలి. రాశాడు, ఈ పాయింట్స్ మీద ఎవడైతే నిలబడతాడో ఆడు మాత్రమే సేవ చేయాలి, ఆ పాయింట్స్ మీద ఎవరైతే నిలబడరో వాడిని విశ్వాసుగా కూడా గుర్తించకూడదని ఒక పట్టిక తయారు చేశారు. ఆ పట్టిక ఈ రోజుకి సిఎస్ఐ, మెథడిస్ట్, బాప్టిస్ట్, లోదరన్, ఇంకా ఏవైతే మెయిన్ లైన్ సర్చెస్ ఉన్నావో వాటన్నిటిలో ఆ రోజు తయారు చేసిన నైష్యా కౌన్సిల్ సిద్ధాంతం ఇప్పటికీ చదువుతారు. ఆ చదివిని మీరు వినే ఉంటారు. మీరు అది అనుకుని అనరు. ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను, ఇదా అనుకుంటారు. ఇప్పుడు చూడండి, అదేంటో తెలుసా? విశ్వాసి, అవును నేను తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. నెక్స్ట్, కుమారుడైన దేవుణ్ణి కూడా నమ్ముచున్నాను. నెక్స్ట్, ఆయన కన్యక గర్భమందు జన్మించి ఇలలో జీవించి చనిపోయి పునరుద్ధానం చెంది ఆరోహణుడై తేజోమయుడని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, విశ్వాసిగా అంగీకరిస్తున్నాను. ఇలా నేను ప్రమాణం చేస్తున్నానని ప్రమాణం చేస్తారు. ఎక్కడ చెప్పండి? లోదరన్, బాప్టిస్ట్, సిఎస్ఏ, ఇవి పెద్ద సంఘాలండి. అప్పుడు ఆది కాలం నుంచి ఉన్న సంఘాలు ఇవన్నీ. ఆ సంఘాల్లో ఈ రోజుకి నైష్యా కౌన్సిల్ చదువుతారు. ఎందుకు చదువుతారు? ఈ స్టాండింగ్స్లో ఎవడైతే లేడో వాడిని సంఘంలోనికి చెప్పండి చేర్చుకోకండి. వెంటనే ఏరియని తప్పుడు బోధన డిసైడ్ చేశారు, ఆదిలోనే తుంచేశారు. నైష్య విశ్వాస ప్రమాణాలు 3వ శతాబ్దంలో దృఢపరిచేశారు. రాజు చూస్తుండగానే బహిరంగంగా ఏరియన్ని ఎలివేయాలని రాజుని కోరారు. ఎలిసేస్తారు, ఎందుకంటే ఈయన కానీ మళ్ళీ ఉన్నాడో సాప కింద నీరులాగా తప్పుడు బోధలు మొదలెడతాడు. ఎలేసేయండి. క్రైస్తవ సార్వత్రిక, అదే కేథలిక్ ఉండడానికి వీలు లేదు, ఎలేసేయండి. ఇంకా ఏం చేస్తారు? అప్పటికి బుక్స్ రాసేసాడు కుదిరంగా ఉండకుండా. ఎవరు? ఏరియన్.
పుస్తకాలు రాస్తారు. పుస్తకాలు ఎన్ని పుస్తకాలు రాశాడో అన్ని పుస్తకాలు తీసుకురండి. దాని మీద హక్కులున్న ఆయనకి, పేటెంట్ హక్కు ఆయనకు ఉందిగా, ఆయన కూడా దగ్గర పెట్టండి. చూస్తుండగా కాల్ చేయండి అని ఒక జీవో తయారు చేశారు. ఆ జీవో ప్రకారం ఆ పుస్తకాన్ని కాల్ చేశారు. ఏరియాన్ని ఏమనలేదు, ఒకటే మాట అన్నారు, దయచేసి దేశాన్ని వదిలి వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోయాడు బయటికి. ఆ మొదటి నైస్య కౌన్సిల్ జరిగిన తర్వాత అలెగ్జాండ్రియా అయాములో ఏరియన్ని దుర్బోధలతో సహా ఏం చేశారు చెప్పండి? ఏలేసేశారు. కానీ గమనించండి, అప్పటికే వయసు అయిపోయింది ఎవరికి? అలెగ్జాండ్రియా గారికి వయసు అయిపోయింది. కాలం గడిచింది, సంఘము నెమ్మదిగా నడుస్తుంది, అంతా బాగుంది అనుకుంటున్నారు. ఈలోపు ఈ ఫైటర్ ఎవరు? ఈ సాత్వికుడైన ఫైటర్, సిద్ధాంతం పక్షం నిలబడిన పెద్ద ఆయన వయసు అయిపోయింది, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. ఆయన చనిపోయే స్థితిగతుల్లోకి వచ్చాడు. ఆ టైంలో మై సన్ అత్నేసియా నా పరుగు కడముట్టించిందని మంచి పోరాడుతుని ఇక నేను సెలవు తీసుకునే దినాల దగ్గరకు వచ్చేసాయి. ఇక నుంచి ఈ పోరాటాన్ని నీ భుజాల మీద పెడుతున్నాను, నువ్వు జాగ్రత్త. ఈ సిద్ధాంతం నువ్వు బతుకున్నంతకాలం ఎవడ కూడా మళ్ళీ ఈ దేశంలోకి తీసుకురావడానికి వీల్లేదు. ఆ సిద్ధాంతంతో జాగ్రత్త అని తన కుమారుడు లాంటి ఆత్మీయ కుమారుడికి బాధ్యతలు అప్పగించేశాడు. కాలం గడుస్తుంది. అలెగ్జాండ్రియా ప్లేస్లో అత్నేసియా బాధ్యతలు తీసుకున్నాడు. తన గురువు గారిలాగే దుర్బోధల విషయంలో ఫైట్ చేస్తూ వస్తున్నాడు. ఎంత ఫైట్ చేశాడంటే ఒకరోజు ఒక సామెత వచ్చేసింది. ఎంత సామెత అంటే, తన గురువు గారు ప్రారంభించిన పోరాటంలో ఎంత పేరు తెచ్చుకున్నాడంటే అత్నేసియా, క్రీస్తు దైవత్వం కొరకు ఈ సమకాలీన సమాజంలో ఎవరైనా మాట్లాడాలి అంటే అందరి ఏలు ఎవరి వైపు చూపించేవారట? అత్నేసియా ఒక్కడే బాగా మాట్లాడతాడండి అని జీవించారట. అందుకే ఆ టైంలో ఆయన ఒక పుస్తకం రాశాడు, ఇన్కరేషన్ అనే పుస్తకం రాశాడు ఆయన. ఇప్పటికది స్టాండర్డ్ బుక్ అండి అది. ఆ పుస్తకం ఆయన దైవత్వాన్ని గురించి ఫైట్ చేసి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని చదివితే చాలండి, ఆ రోజుల్లో ఎన్ని విషయాలు రాశాడో దైవత్వాన్ని గురించి. బాగానే ఉంది, ఫైట్ చేస్తున్నాడు. ఏరియాను బాగున్నాడు అనుకునే టైంలోనికి మెల్లగా, క్షమించండి, అత్నేసియా బాగున్నాడు అనుకున్న టైంకి ఏరియన్ యొక్క శిష్యులు మెల్లగా రాజ్యంలోకి వచ్చారు. చాలా సంవత్సరాలు అయిపోయింది, మెల్లగా రాజ్యంలోకి వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే రాజుగారిని బతిమలాడుకుంటున్నారు, అయ్యా ఏదో తెలిసి తెలియక ఏదో తప్పుడు బోధ చేస్తా మాత్రం దానికి రాజ్యం నుంచి వెళ్ళేస్తారయ్యా. మన ఈస్ట్ స్లాంగ్లో చెప్తున్నారండి, వినండి. ఏదో సేవ చేసుకోవాలని వచ్చి ఆ మాత్రం దానికి ఎంత పెద్ద శిక్ష సారో చెప్పండి సారు. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, సొంత దేశం నుంచి వెళ్ళేసేస్తే మేము ఎక్కడికి పోతామండి? రాజుగా మీరు పెద్ద మనిషి చేసుకొని కొంచెం ఏదో మా మొఖం చూసి మమ్మల్ని కూడా ఈ దేశ పౌరులుగా గుర్తించి మాకు దేశంలో స్వేచ్ఛ సమానత్వం అనుగ్రహించండి అయ్యా. ఈ దుర్బోధలు చేయమయ్యా. ఇంకా అత్నేసియాకి కానీ ప్రభు దైవత్వానికి కానీ మేము వ్యతిరేకంగా వెళ్ళమయ్యా. దయచేసి మేము బతులాడుకుంటున్నాం, కాన్స్టంటినోపుల్ రాజుగారు మమ్మల్ని దయచేసి మాకు వెల్కమ్ ఇవ్వండి అన్నారు. రాజుగారు జాలిపడిపోయారు. రాజుగారికి లేఖనాలు ఏం తెలుసు? రాజుగారికి లేఖనాలు వెళ్తాయా? రాజుగారికి లేఖనాలు వెళ్తాయని రాజుగారు ఎందుకుంటాడో పాస్టర్ అవుతాడు. ఆయన జాలిపడిపోయాడు. మైహోనా వచ్చేయండి, మీ గురువుగారు మీరు వచ్చేయండి. అత్నేసియా అసలు రానివ్వలేదు. సార్ వాళ్ళు రావడానికి వీల్లేదు సార్, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, వాళ్ళు రావడానికి వీల్లేదు. వాళ్ళు వస్తే వాళ్ళ బోధలు చాలా ప్రమాదం అయిపోతాయి. అబద్ధ బోధకుల లక్షణాలు చెప్తున్నాను సార్, రాజుగారు మీకు తెలియదు, నేను బైబిల్ ఎరిగిన వాడిగా చెప్తున్నాను. వాళ్ళ ముందు ఎలాగే మాట్లాడతారు, మళ్ళీ ఆ తప్పుడు బోధలు మెల్లగా మొదలెడతారు. మీరు జాలి చూపిస్తున్నారు సార్, కాదు వీళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు. ఆ నోట ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను, అది కాదు అత్నేసియా, నేను రాజుగా చెప్తున్నానుగా, వాళ్ళు సంతకాలు పెడతానంటున్నారు, ఇదిగో లెటర్స్ ఇలా తీసుకురండి, ఇదిగో మీరు దుర్బోధలు చేయనని సంతకాలు పెట్టండి అంటే అత్నేసియా అంటాడు, అది కాదు సార్, వాళ్ళ సంతకాలు పెట్టిన వాళ్ళ యొక్క స్వభావం మారు సార్ ఒక బోధకుడిగా నాకు తెలుసు సార్, వాళ్ళు అదే మాట్లాడతారు, మళ్ళీ అదే బోధ మాట్లాడతారు. అత్నేసియా చాలా గొడవ పెట్టాడు. అదికే సార్ అంటే, ఏ అత్నేసియా ఏమనుకుంటున్నావు, రాజు నేను చెప్తుంటే నీ బుర్రకెక్కదా,
రాజుగా నేను ఎన్నో విషయాలు నీకు చెప్తుంటే నీకేమైనా బుర్ర పని చేయదా? నేను చెప్తున్నానుగా రమ్మని, సంతకాలు పెట్టేస్తున్నాగా, ఇంకేంటి నువ్వు చేసేదని. రాజు గట్టిగా అరిశాడు. అతనే, అది కాదు సార్, నా ప్రభు దైవత్వం గూర్చి ఎంతగా వీళ్ళు ఆ రోజుల్లో ఎంత అలజడి చేస్తారో నాకు తెలుసు సార్, నేను చెప్తున్నాను సార్, దయచేసి వీళ్ళని రానేవద్దు సార్ అన్నాడు. అతనేసియా, మాట దాటొద్దు, నేను చెప్తున్నాను రానే అన్నాడు. అది కాదు సార్ అంటే, రానే అన్నాడు. సార్ మీరు ఏమనుకుంటానండి, నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు మన సంఘాల మధ్యకు రావడానికి వీల్లేదు సార్. ఫైర్ అయిపోయాడు రాజు. అతనేసియాని బయటకి ఏంటంటే అర్జెంటుగా, నువ్వెవడో నాకు చెప్పడానికి? అతనేసియా బయటికి పో, నీ సామాను ఏవైతే సర్దుకున్నాయో బయటికి పో, నువ్వు బిషప్గా ఉండాల్సిన అవసరం లేదు, బయటికి పో. నా రాజ్యంలో నా శాసనాన్ని వ్యతిరేకిస్తావే, నేను చెప్తున్నానుగా ఆయన పాస్టర్గా ఉంటాడని, నువ్వెవడు చెప్పడానికి? పో. విషయం ఏంటో తెలుసా, రాజుకి ఎక్కించేశారండి అప్పటికే ఏరియన్ శిష్యులు. ఏమని ఎక్కించేశారో తెలుసా? బాగా వినండి, నేను మర్చిపోతాను రాసుకుని వచ్చాను. అత్నేష్యం మీద కొన్ని పాయింట్లు రాశారు. ఏమని? మొట్టమొదటిగా నిందలేశారట. రాజుకి నక్కల్లా దగ్గరికి వెళ్ళి, అత్నేష్య అండి చాలా తేడా అండి అని చెప్పారంట, నిందలేశారట. రెండవది ఏం చెప్పారు తెలుసా? అత్నేష్య ఏం చెప్తున్నాడు తెలుసా సార్? సార్ మీకు తెలుసు సార్, అత్నేష్య సంఘాల్లో ఏం చెప్తున్నాడంటే ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు సార్. నిన్న మొన్న ఒక ఆయన నాతో ఫైట్ చేయలేక నేనంట జగన్ మనిషినంట. చూడండి ఎంత కుయ్యెత్తిని అడుగుతున్నాను, నీకు శాత కాదు, నేను జగన్ గారి మనిషినంట, అందుకట నన్ను అలా బూసిలా చూపించి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నన్ను ఏం చేస్తారంట, వ్యతిరేకం చేస్తే వాళ్ళు ఏదో ఒకటి నన్ను ఇరికించేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదో ఒకటి నన్ను ఇరికించేస్తే అప్పుడు నా పేడ సీడ ఇడిపోద్దని చెప్పి నన్ను ఎంతగా చూడండి, నేను జగన్ మనిషిని. ఇలాంటివే మోపారండి అత్నేష్యం మీద. సార్ ట్యాక్స్ కట్టొద్దు అన్నాడు, గవర్నమెంట్కి వ్యతిరేకమండి పడ్డాం. మరో మాట అన్నారట, ఆ రోజుల్లో ఇవి నమ్మేవారు. సార్ అత్నేష్యకి మాంత్రిక విద్యలు తెలుసు, అవేవో దురాత్మలు పిలుస్తుంటాడండి రాత్రులు ఆ కుర్రోడు. ఎవరు? జేమ్స్ కాదు, చెప్పండి. అత్నేష్య అదే దురాత్మలు పిలుస్తుంటాడండి, అదోలా మాంత్రిక విద్య ఉందండి ఆ కుర్రోడి దగ్గర. చాలామంది చెప్తుంటే మేము ఉన్నాం సార్, సార్ రాజుగా మీరు చర్యలు తీసుకోకపోతే ఈ దేశాన్ని ఏం చేస్తాడో కొంచెం మనసుని పెట్టాను అంటే, మాకు అత్నేష్య మీద ఏ కోపం లేదు కానీ సార్ అంటే, దేశం బాగుంటుందని అంతే అన్నారంట. నేను నక్క మాటలండి అన్ని నక్క మాటలు ఇలా ఎక్కించేస్తున్నారు అత్నేష్య మీద. అప్పటికే గదే టైంలో అత్నేష్య అని పిలిచి వెలేసండి, కారణాలు చాలు, ట్యాక్స్ కట్టొద్దన్నవి ఏంటి అత్నేష్య, ట్యాక్స్ కట్టొద్దన్నావంటే ఏంటి, ఏమనుకుంటున్నావు, ఏడు దురాత్మ శక్తుల కొరకు ఏదో ప్రాక్టీసులు చేస్తున్నావంటే ఏంటి, చాలామందిని ప్రేరేపిస్తున్నావంట, రాజ్యంలో కొత్త రాజ్యాలు కడుతున్నావంట, నీ మీద చాలా ఎలిగేషన్స్ వినబడుతున్నాయి. ఇదిగో చాలామంది నీకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, నిజమేనంట ఇవి, నిజమైన అబద్ధమైన ఇంక నువ్వు ఉండడానికి వీళ్ళేందుకు ఎదిరించపో. సార్ దేశం నుంచి అయినా వెళ్ళిపోతాను కానీ నా ప్రభు దేవుడు కాదని మాత్రం ఈ నోటితో ఒప్పుకొని అన్నాడు. సామానం చదువుకున్నాడు, భుజం మీద వేసుకున్నాడు. చూస్తుండగా ప్రజలందరూ చూస్తుండగా ప్రజలు బాధపడుతున్నారు, అయ్యో సత్యం కొరకు పోరాడుతున్న ఒక బోధకుడు వెళ్ళిపోతున్నాడే అని. ఊరి నుంచి బయటకు వచ్చేసాడు. సీన్ మీరు ఊహించుకోండి చరిత్రలో ఎలా జరిగిందో. అత్నేష్య దేశం నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఏరియన్ దేశం లోపలికి రావడం, రెండు ఒకేసారి జరిగాయండి. చరిత్ర ఇది. అత్నేష్య బయటికి వెళ్ళిపోయాడు, ఏరియన్ అనుసరులతో సహా లోపలికి వచ్చాడు, ఎక్కిరించుకుంటూ మరి వచ్చాడు. ఏరియన్ ఎంత ఎటకారం చేస్తున్నా, ఏరియన్ ఎంతగా తన మీద నిందలేసినా ఒక విషయాన్ని తీసుకున్నాడు. రాజుకి ఎలాగో లేఖనాలు తెలియవు, ఈరోజు నీ ఆట సాగొచ్చు, రేపు నీ ఆట సాగొచ్చు, ఏరియన్ ఇప్పుడు నీ టైం, దేవుడు నాకు టైం ఇస్తాడు, వస్తా, గుర్తుపెట్టుకో, మళ్ళీ వస్తా, రాసి పెట్టుకో, మళ్ళీ వస్తా అన్నాడు. వెళ్ళాడు. కాలం గడిచింది. కట్ చేస్తే రాజుగారు చచ్చిపోయారు. రాజుగారు చనిపోయారు. రాజు చనిపోయినట్టునే మళ్ళీ వచ్చాడు మన ఈరుడు పొట్టైన. ఎవరు చెప్పండి? అత్నేష్య. రావడంతోనే మొదలెట్టాడు. యేసు దేవుడు పుట్టినవాడు కాదు, ఆయన గిట్టినవాడు కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు, ఆయన నిత్యుడు. ఏరియన్ తెలుసుకుందాం మళ్ళీ అన్నాడు. అంతే, తెలుసుకుందాం మళ్ళీ. రాజు ఇప్పుడు లేడు, ఇప్పుడు బిషప్స్, నువ్వు నేను, నీకు చెప్పేవాళ్ళు లేడు, నాకు చెప్పేవాళ్ళు లేరు.
మనం తెలుసుకున్నారా? ఏమంటావు? నీ శిష్యులు ఎంతమంది ఉన్నారు అంతమంది తీసుకురా, నా శిష్య గణాంగంతో నేను వస్తాను, ఏమంటావు? అంతే. వీడికి మళ్ళీ వణుకొచ్చేసింది. వీడు మళ్ళీ వచ్చాడు ఎట్రా అనేసి, నేను వెళ్ళనగాక వెళ్ళను, తేలుద్దాం 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 తేలుద్దాం, ఎంతకాలం తేల్చేద్దాం. ప్రజలందరూ అబ్బా ఇప్పటివరకు ఏదో ఒక దుర్బోధ ఏదో ఒక బోధ నెమ్మదిగా ఉన్నామని కూడా మళ్ళీ వచ్చాడు ఈ పొట్టైన అసలు కుదురుండి అన్నారు. ఎవరిని గొర్రె పెడతాడు ఈ మనిషి వస్తాం, ఎవరిని సత్యం మాట్లాడుతున్నాడు అలాగ ఉంటాడు లోకానికి. కుదురుగా ఉన్న వాళ్ళని గెలికి గొడవ పెడతాడు ఈయన. బాబు ఏటయ్యా నువ్వు వచ్చి మళ్ళీ గొడవ అంట. ఇలా సుమారు బాగానండి. ప్రతిసారి వచ్చారు ఏదో వంక పెట్టేవారు, మళ్ళీ ఏరియాని దేశం నుంచి ఏలేసేసేవారు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు బయట ఉండేవాడు, కాలం గడువు ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు నువ్వు బయట వెలివేస్తున్నామని. ఆ గడువు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఏరియాని వచ్చేవాడు, వచ్చి మళ్ళీ అనేవాడు ఈదిలో నిలబడి, తెలుసుకుందామా అనేవాడు. మారలేదు ఇంకా నువ్వు? మారను సార్, మారను. మళ్ళీ ఏలేసేసారు. మళ్ళీ వచ్చాడు, సరిగ్గా సంఘాల మధ్యలో నిలబడ్డాడు. ఏరియాన్ తెలుసుకుందామా అన్నాడు. మారవా నువ్వు అన్నారు. మారను. ఈ గొంతులో ఊపిరున్నంతకాలం యేసుక్రీస్తు సాక్షాత్తు దేవునితో సమానుడు చెప్తాను నేను. మళ్ళీ ఏలేశారు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఏలేసేశారు, మళ్ళీ వచ్చాడు. చరిత్రలో 5 సార్లు ఏలేసేశారు. ఎన్నిసార్లు? 5 సార్లు. 5 సార్లు ఏలేసేస్తే 5వసారి మళ్ళీ వచ్చాడు. అప్పటికి ఆయనకి 70 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఎవరికి? అత్నేషియాకి 70 సంవత్సరాల వయసు వచ్చాక అప్పుడు నిలబడి మళ్ళీ వణుకుతూ వచ్చి అన్నాడు, ఇలా కర్ర పట్టుకుని, తేల్చుకుందామా అన్నాడు. ప్రజలు డైనమోలో పడ్డారు, ఆలోచించారు. సుమారు 75 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు జీవితం అంతా ఒక సిద్ధాంతం కొరకు ఫైట్ చేస్తున్నాడంటే ఆ సిద్ధాంతంలో ఏదో ఉందని ప్రజలు ఆలోచించడం మొదలెట్టారు. ఒక్క సిద్ధాంతం కొరకు 5 సార్లు దేశం నుంచి వెలివేయబడ్డాడు. ఒక్క సిద్ధాంతం కొరకు 70 సంవత్సరాలు ఫైట్ చేశాడు. ఒక్క సిద్ధాంతం కొరకు జీవితంలో ఇంతగా అసూలు బాస్తున్నాడు. పెట్టండి రా బాబు ఈ మనిషికి మళ్ళీ డిబేట్ అన్నారు. అంతే. ఎప్పుడు? 70 ఏళ్ళ వయసులో. 5 సార్లు గంటేస్తే 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పెట్టండి, ఇప్పుడైనా పర్లేదు, మళ్ళీ పెట్టండి. డిబేట్ పెట్టారు. మళ్ళీ వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదోపవాదాల్లో అత్నేషియా గెలిచేశాడు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? అత్నేషియా మళ్ళీ కలిసేశాడు. 366లో ఆయన గూర్చి ఒక గొప్ప స్పష్టమైన మాటను, సత్యం కొరకు పోరాడేవాడని ఒక గొప్ప మాటను ఆయనకు కితాబు ఇచ్చారు. ఆ కితాబు ఏంటో తెలుసా? పోరాడే యోధుడు. మీరు తిమోతి పత్రికలు చదువుతుంటే, హరినో పత్రిక కానీ మొదటి పత్రిక కానీ చదువుతుంటే పౌలు ఇవే మాటలు రాస్తాడు తన ప్రియ కుమారుడికి. నా కుమారుడా, మంచి సైనికుని వలె నా వలె క్రీస్తు కొరకు పోరాటము చేయి. అది తిమోతియే కాదండి, చెప్పండి, అత్నేషియా కూడా. పోరాటం చేయి. ప్రభువు కొరకు ఎంత పోరాటం చేస్తావు అంత పోరాటం చేయి. నా కుమారుడా, మంచి పోరాటం చేయి. ఆ రోజుల్లో కితాబు ఇచ్చారట ఆయనకి 366. ఆ టైంలో ఈయన కితాబు ఇచ్చారు. ఎంత మంచి కితాబు ఇచ్చారో తెలుసా? ఈయన క్రీస్తు యొక్క యుద్ధ సైనికుడు. ఆయనకి ఆ రోజుల్లో పిలిచేవారట. ఏమని? ఆయన ఎలా పిలిచారట? వారియర్ 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 వారియర్. అందుకే మన కొత్త పాటలో లాస్ట్ మాట ఏంటో తెలుసా? పాట ఎలా ఎండ్ అవుద్దంటే, ఐ యామ్ వారియర్ ఆఫ్ గాడ్. అలా ఎండ్ అవుద్ది మన పాట. నేను దేవుని సైనికుడిని, దేవుని తరపున పోరాడుతున్న సైనికుడిని, యుద్ధ వీరుని. ఐ యామ్ వారియర్ ఆఫ్ గాడ్. పిలిచారాడు అత్నేషియాని వారియర్, దేవుని తరపున పోరాడే యోధుడు. 70 ఏళ్ళు పోరాటం చేసి చివరికి గెలిచేశాడు. మళ్ళీ ఏరియా నిజాన్ని బయటికి వెళ్ళేసేసాడు. లోకం ఇలా మాట్లాడింది. అత్నేషియా ఇప్పుడు ఏం చేయాలి అన్నారు. మీ గురువు గారు ఉన్నప్పుడు ఫస్ట్ నైసియా కౌన్సిల్లో పట్టిక తయారు చేశాడు. ఇప్పుడు నీవే నిర్ణయాలు తీసుకుంటున్నావంటే, ఇలాంటి వంకరోలకి చాలా వచనాలు అర్థం కావట్లేదు కనుక బైబిల్ని ఒక సిస్టమేటిక్గా కొన్ని పుస్తకాలుగా కూరిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అన్నాడు. ఎవరు? అత్నేషియా. అంటే ఎలా అన్నారు? పాత నిబంధనకి 39 పుస్తకాలు, అది గ్రీకు తర్జుమా జరుగుతుంది అప్పటికి. పాత నిబంధన 39 అప్పుడు జరిగిపోయింది. 39 పుస్తకాలు.
క్రొత్త నిబంధనకి ఇదిగో ఈ 27 పుస్తకాలు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు. ఎంత మంచి మాట అండి. గమ్మత్తేంటి చెప్పనా, అత్నేసియా ఏ 27 పుస్తకాలు ఉంటే బాగుంటుందని కోరుకున్నాడో అచ్చం చరిత్రలో అలాగే జరిగింది. అత్నేసియా రాసిన 27 పుస్తకాలే ఇప్పుడు క్రొత్త నిబంధనలో సిస్టమేటిక్గా అలా ఉన్నాయి. అంటే దాని వెనక ఎవరున్నారు చెప్పండి? ఆ వ్యక్తి వెనక దేవుడు ఉన్నాడండి. ఆయన ఏ పుస్తకాలైతే ఉండాలని కోరుకున్నాడో తర్వాత తరాల్లో పెద్దలు అవే పుస్తకాలు ఉంచారు. భిన్నాభిప్రాయాలు యూదుల ఇతిహాసాలతో కలపబడిన కొన్ని గ్రంథాలని కావాలని నిశ్శబ్దం చేసేసారు. అత్నేసియా బైబిల్ని, క్రొత్త నిబంధన బైబిల్ని ఒక సిస్టమేటిక్గా ఉంటే బాగుంటుందని 5 సార్లు పోరాటం చేసి భాగమేనండి దేవుణ్ణి దేవుడు అని చెప్పి ఆయన సశరీరుడిగా ఇళ్ళలోనికి వచ్చను, దేవదూతలకు కనబడను, అనేకులకు కనబడి తేజోమయుడై ఆరోహణుడై ఆయన దేవుడిగా నిరూపింపబడను. 70 సంవత్సరాలు యేసు ప్రభు దేవుడని చక్రవర్తికి ఎదురు తిరిగి చెప్పాడండి. మనం చక్రవర్తి కాదు, ఈది నెంబర్ కూడా ఎదురు తిరగలేము. ఏం విశ్వాసం ఏంటో మనకి ఏంటి ప్రార్థన ఇది మనకు అర్థంలో చెప్తున్నానండి. ఏంటి ఆ పాదిరిని తీసుకొచ్చి ప్రార్థన పెట్టారంటే ఏంటి అన్నారంట. అంతే అంటే ప్రార్థన అంటే అది ఇంట్లో కొంచెం మంచి జరిగిందండి అందుకే పెట్టుకున్నాం, రేపు నుంచి ఎట్టంలేండి అన్నారు. నేను ఎక్కడికక్కడ రాజు బొట్టు పెట్టుకో నువ్వు బొట్టు కానీ పెట్టుకోలేదా ఊరు దాటి వెళ్ళవేమనుకుంటే అయ్యా అంటే ఒక ఆయన బెదిరించారు. ఆ మధ్య మీరు వీడియో చూసారు లేదో, అయ్యా నేను పెట్టుకోలేనయ్యా యేసుప్రభుకి నేను మాట ఇచ్చాను, నేను పెట్టుకోనంటావు చెప్పు, శ్లోకం చెప్పు, మా దేవుడి పేరు చెప్పు. దేవుడి పేరు చెప్పించారు, బలవంతంగా బొట్టెట్టేశారు. పెద్ద ఆయనకి అది జరిగిన తర్వాత మంచం పట్టేశాడు. హైదరాబాద్ ట్యాంక్ బండి మీద సువార్త చేస్తున్నాడని ఆయన పేరు నేను మర్చిపోయాను. స్వామి గారు కేవలం సువార్త చేస్తున్న దుండగులందరూ కలిసి ఎక్కడో మారుమూల చీకటి ప్రదేశాలకు తీసుకెళ్ళి చక్కగా కదిలి సువార్త చేస్తున్న ఒక డిగ్నిటీ ఉన్న పెద్ద ఆయన్ని కొడితే ఎక్కడ దెబ్బలు తగిలా ఏంటో ఆ పెద్ద ఆయనకి తెలియదు. కానీ ఈరోజు మానసిక వికలాంగుడిగా అయిపోయాడండి. చాలామంది గుర్తించలేక. అయినా ఇప్పటికి ఏం చేస్తాడు తెలుసా, ఆ బైబిల్ అట్టుకునే కూర్చుంటాడు. అది కదండి విశ్వాసం అంటే. ఈది నెంబర్లకు భయపడిపోతాం, ఎవడో మోతుబరు వచ్చి సువార్త చెప్పరా అంటే భయపడిపోతాం. చివరికి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అది క్రిస్టియన్ ఫంక్షన్ అయితే మళ్ళీ బైబిల్ ఎట్టుకెళ్తే మన డిగ్నిటీ ఎక్కడ తగ్గిపోద్దని మొబైల్లో బైబిల్ చూడడానికి వెళ్తాం. ఎంత డిగ్నిటీయో మనకి. నేను అడుగుతాను, నాకు డౌట్ వచ్చేస్తుందండి వెళ్ళటం చూస్తాను, నువ్వు క్రైస్తవుడేనా? నీ చేతిలో బైబిల్ ఉండాలి, నీ నాలుక మీద ఎప్పుడు యేసు దేవుడు అన్న మాట ఉండాలి. నువ్వెప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా ఆయన సువార్త కొరకు మాట్లాడాలి. ఆయనకి మాట ఇచ్చాం బాప్టిజంలో, ప్రభువా నువ్వు వచ్చేంత వరకు లేదా నేను చచ్చేంత వరకు ఈ గొంతు నీ కొరకే మాట ఇచ్చాం. ప్రభువా నీ రాకడ జరిగినా నా రాక ఇక్కడ ముగిసిపోయినా మరలా నీ కొరకే బతుకుతానని మాటిస్తున్నాను ప్రభువా. నీకు బాప్టిజం అందు ఇదిగో ఇక నా యందు జీవించేవాడు నేను కాదు, నా యందు జీవించేవాడు సాక్షాత్తు ప్రభువు అయిన యేసుక్రీస్తు అని మాటిచ్చు. అత్నేసియా మాట కట్టుబడ్డాడు. స్నేహితులందరూ వచ్చారు, ఓ మాట అనేవారట పదే అత్నేసియా సేవలో. నేను ముగించేస్తున్నాను. అత్నేసియా గొడవలు ఎందుకు, అత్నేసియా గొడవలు ఎందుకు, ఏదో నెమ్మదిగా అలా బతికేసి అంటే అత్నేసియా ఇది నా ఇంటి గొడవ కాదు కదా, ఇది ప్రభు ఇంటి గొడవ కదా. నా ఇంటి గొడవ అయితే నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడను, ఇది దేవుని కుమారుని దైవత్వానికి వచ్చి కదా. అప్పుడు అన్నాడట, మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడకపోతే ఇంక ఈ ప్రపంచంలో ఇంకెవడు మాట్లాడు ఫ్రెండ్స్ అన్నాడట. అప్పుడు అన్నారట, అత్నేసియా నీకు ఆ విషయం చెప్తున్నాం, క్యాథలిక్ అంతా నీకు వ్యతిరేకం అవుతుంది. అత్నేసియా నీకు విషయం చెప్తున్నావు, అధికారులందరూ వ్యతిరేకం అవుతున్నారు. అత్నేసియా ఈ ప్రపంచం అంతా నీకు వ్యతిరేకం అవుతుంది. అత్నేసియా ఈ సమాజానికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు అన్నాడట. అప్పుడు అత్నేసియా అన్నాడు, మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం నాకు వ్యతిరేకం కాదు, నేనే ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నాను అన్నాడట. అత్నేసియా మళ్ళీ చెప్పాడు, ఈ ప్రపంచం నన్ను ద్వేషించడం కాదు, నేనే నా దేవుణ్ణి అంగీకరించకపోతే ఈ ప్రపంచాన్ని నేనే ద్వేషిస్తాను. ఐ యామ్ వారియర్ ఆఫ్ గాడ్ అన్నాడు. 70 సంవత్సరాలు యేసు దైవత్వం కొరకు మాట్లాడి
ఒక సిద్ధాంతం కొరకు తన సమకాలీన ప్రపంచంలో మాట్లాడి తన ఉన్నంతకాలం యేసు దేవుడని ప్రకటించి తన తరాన్ని అలా ముగించేశాడు. ఇప్పుడు చెప్పండి, సిద్ధాంతాల కొరకు ఫైట్ చేయాలంటారా వద్దంటారా చెప్పండి? ఆ మహానుభావులు ఆ రోజు యేసుప్రభు కొరకు ఫైట్ చేశారు కనుకే ఈ రోజుకి యేసుప్రభు సాక్షాత్తు దేవుడని మనకు అర్థమైంది. ఒకవేళ ఆ రోజు అలెగ్జాండ్రియా అథెనేసియా ఫైట్ చేయకపోతే ఈ రోజుకి యేసుక్రీస్తు వారికి సార్వత్రిక సంఘంలో మిగిలేదేంటో తెలుసా? ఆయన కేవలం మానవ కుమారుడని ఇప్పటికీ మనం బోధించుకుంటాం. ఆ ఇద్దరు జీవితాన్ని అడ్డు పెట్టకపోతే ఈరోజు సంఘాల్లో యేసుప్రభుని గురించి దుర్బోధ మాత్రమే మిగిలిపోవునేమో. ఏమో మళ్ళీ నేను అడుగుతున్నాను, సత్యం ఎంతో కొంత ఎక్కడో దిక్కున ఉంటుందండి, అది మిలుక్కు మనం మెరుస్తుంది. పౌలు తిమోతికి చెబుతాడు, నీకు అప్పగింపబడిన వరము, నీకు అప్పగించిన సత్యమును ఇదిగో ప్రజ్వలింపచేయి. ప్రజ్వలింపంటే ఒక నిప్పులు కుప్ప మధ్య చిన్న నిప్పు ఉంటే, ఒక బొగ్గు మధ్య చిన్న నిప్పు ఉంటే, మీరు ఈ టైంలో జొన్నపుత్తలు గాలుస్తారు, మీరు చూడండి, చిన్న నిప్పు పెడతారు, దాన్ని ఒక ఇసునిగర తీసి చెప్పండి విసురుతారు. ఇసురే కొలిది అదేమవుతుంది చెప్పండి, అది ఒక పెద్ద నిప్పు అవుతుంది, మిగిలిన బొగ్గులన్నింటినీ వెలిగిస్తుంది. సత్యం కూడా అంతేనండి, చిన్న స్పార్క్గా స్టార్ట్ అవుద్ది, చుట్టూన్న వాటిని సత్యం అన్ని బొగ్గులని ఏం చేస్తుంది చెప్పండి, వెలిగించేస్తుంది. అందుకే మనం వెలిగిద్దాం, సత్యవాక్యమును చేతపట్టుకున్నాం, లోకమందు జ్యోతుల వలె చెప్పండి పోరాడదాం, దేవుని దృష్టికి కనబడదాం. ఒక మంచి మాట చదువుకుందామా? మనం చనిపోయే టైంకి ఈ మాట మన అనుకున్న వాళ్ళు చెప్పాలి, ఈ మాట చెప్పాలి. చనిపోయే ముందు ఇంకా చనిపోతున్నామని మనకు అర్థమైనప్పుడు మనమైనా నిండు ధైర్యంతో ఈ మాట చెప్పాలి. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా తిమోతి, నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడు, సువార్తికను పనిచేయి. ఏమంటున్నాడండి? సువార్తికను పనిచేయి. మనం ఏమంటున్నాం? మంచి ఉద్యోగం చేయి. సువార్తిని పనిచేయి. ఉద్యోగం ఒక్కటే కాదు, ఉద్యోగం కన్నా గొప్పగా సువార్తికని పనిచేయి. ఇంకా అంటున్నాడు, మంచి పని చేయి, పరిచర్ను సంపూర్ణముగా జరిగించుము. నేను వెళుతున్నాను. ఈ మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఈ మాటలు ఒకసారి ఊహించుకోండి. ఆ వెళ్ళిపోతున్నవాడు అలెగ్జాండ్రియాను ఊహించుకోండి, ఉండిపోతున్న తిమోతి అథెనేసియాను ఊహించుకోండి. ఇప్పుడు మనం ఊహించుకుందాం, రేపొద్దున మనం వెళ్ళిపోతే మన పిల్లలతో మనం మాట్లాడిన మాటలు ఇవేనని ఒక్కసారి మనం ఊహించుకుందాం. చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు చూడండి. అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని జరిగించుము, నీ పరిచర్ని సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను ఎడలు పోవ కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడుతిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారందరికీ అనుగ్రహించునుగాక. మనందరికీ ఒక కిరీటం ఉందట. బాగా వినండి, రోములో పెట్టుకున్న ఆలివ్ ఆకులతో చేస్తారు. రోములో పెట్టుకున్న ఆ కిరీటం ఆలివ్ ఆకులైనా ఎండిపోతాయేమో కానీ, ఒలింపిక్స్కి వెళ్ళి తెచ్చుకున్న ఆ పథకాలకైనా రంగుపోతుందేమో కానీ, ఎప్పటికీ వాడబాడని ఒక కిరీటం ఉంది, అది యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయన చేతుల మీద నమ్మకమైన దాసుడా, నా కొరకు నమ్మకమైన సేవను జరిగించగలరా అని ఆయనే మనకి ఏం పెడతాడు చెప్పండి? నిత్య జీవ కిరీటం పెడతాడు. ఆ ఒక్క హోప్తో సేవ చేయాలండి. అతనేసి అలాగే సేవ చేశాడు, తిమోతి అలాగే సేవ చేశాడు. మీరేం సంపాదించుకున్నారా అని అడిగితే ఆ రోజుల్లో పౌలు అన్నాడు, సమస్తమును వదిలేసుకున్నాం, పెంటతో సమానంగా ఎంచుకున్నాం. మరి అన్నీ వదిలేసుకుని పిచ్చా మీకు ఏం సంపాదించుకున్నారా అంటే పౌలు గారు అంటారు, క్రీస్తుని సంపాదించుకున్నాం అంటారు. ఆయన ప్రభువుగా సంపాదించుకున్నాం, ఆయన మాత్రమే దేవుడని మా విజయ ఖాతనాన్ని ఎగరేసి ఇది మా ఎజెండా. ఇప్పుడు చెప్పండి, దుర్బోధలతో ఫైట్ చేయాలంటారు వద్దంటారు చెప్పండి? ఫైట్ చేయాలి. చేయకపోతే అబద్ధం అలా వినబడుతుంది అనుకోండి, అబద్ధమే కొన్ని రోజులకి ఏమవుతుంది చెప్పండి? నిజమైపోతుంది.
అబద్ధానికి వ్యతిరేకంగా సత్యము మెల్లగా ప్రారంభమైన దాని దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఆ దెబ్బకు దుర్బోధం చెప్పండి మొత్తం సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అంత మనం ఫైట్ చేయాలి. మన ధైర్యం ఎప్పుడు ఒకటే, మనం పోరాడుతున్నది మన పక్షమున కాదు, మనం పోరాడుతున్నది చెప్పండి సత్యము పక్షమున. అందుకే మనందరం వారియర్స్. మన ప్రభువుని గొప్ప చేద్దాం. అది ఏ స్థలం అందైనా మన ప్రభు కొరకు గొప్పగా మాట్లాడదాం. అది ఉద్యోగస్తుల మధ్య అయినా, అది రాజకీయం మధ్య అయినా, అది ఈదులు అయినా, ఇంటింట తిరుగుతూ అయినా, నడి బజార్లో అయినా, మారుమూల ప్రాంతాల్లో అయినా, ఎక్కడైనా బోర్డులు పట్టుకుంటారో లేదా మీ గ్రంథాన్ని విప్పి నలుగురికి అర్థమయ్యేలా చెబుతారో, మీరు ఎక్కడికి వెళ్ళి మీ ప్రభు కొరకు ఎలా ప్రకటిస్తారో, మీకు ఎలా తోస్తే అలా దేవుని కొరకు ఎన్ని అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. చచ్చేంతలోపు కనీసం ఒక్క ఆత్మనైనా మీరు సంపాదించండి. పోరాటం చేయండి. సత్యం కొరకు మాట్లాడండి. పోరాటం అంటే కత్తులు కరాటాలు కాదు, సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మనం చెబుదాం. మన మీద ఎన్ని నిందలు వేసినా, మన మీద ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, లేదా మళ్ళీ కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసినా, ఎన్ని చేసినా చెబుతాం. 5 సార్లు కాదు 10 సార్లు వెళ్ళేసేసిన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి చెప్పండి మొదలెడదామా అంటాం. సిద్ధాంతం స్టార్ట్ చేద్దామా? నేను ఈ పక్షమని మాట్లాడతాను, నువ్వు ఆ పక్షమని మాట్లాడు. సత్యమే మన ఊపిరి. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి. దయచేసి ఎవరు ఈ ప్రాంగణమును దాటిపోకండి. ఈ ప్రార్థనలో ఏకీవించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడూ మనకు రాజని మన హృదయాల్లో ఒప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. నేను చదువుతున్న వాక్యాన్ని మీ చెవులారా వినండి. ఈ నిబంధన వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రశ్నించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియో రక్తమును గుచ్చియో అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రార్థన చేసుకుందాం. మీ కుడి చేతులను చూపించండి. ఎవరైతే రక్షణలోనికి వచ్చి ఈ ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొంటున్నారో మీ కుడి చేతులను చూపిస్తే మీ దగ్గరకు రొట్టె ద్రాక్షరసం వస్తుంది. మీరు అలాగే ప్రార్థనలో ఏకీవించండి. పరలోకమందున్న మా తండ్రి, దేవా, ఒక్క సిద్ధాంతం కొరకు తండ్రి జీవితాన్ని పనంగా పెట్టేశారు దేవా. అది కదా తండ్రి సత్య పోరాటం అంటే. ఏ ఇబ్బంది లేకుండా, ఏ చెమట పట్టకుండా తండ్రి మా కళ్ళ ముందు తండ్రి ఎన్ని దుర్బాధలు జరిగినా ఏమి మేము పట్టినట్టుగా మేము జీవిస్తే తండ్రి మేము సత్యబోధకులు ఎలా అవుతాం దేవా. తండ్రి ఒక తీయటి మాటలు నేర్చుకున్నారు తండ్రి, మనం ప్రేమ కలిగి ఉండాలని. నిజమే తండ్రి, సత్యముతో కలవలేని ప్రేమ అది ఎట్లా ప్రేమ అవుతుంది దేవా? ఏ ప్రేమ అయినా ఉంది అంటే అది సత్యమును బట్టే తండ్రి. సంఘ చరిత్రలో ఏరియన్తో తండ్రి ఎంత పోరాటం చేస్తారో మేము చూసాం దేవా. తండ్రి సంఘ చరిత్రలో తండ్రి ఇలాంటివే తండ్రి మాకు ప్రేరణ. అపోస్తులే మాకు ప్రేరణ తండ్రి. అపోస్తుల బోధే తండ్రి మాకు ధైర్యం తండ్రి. తండ్రి మేము ఎప్పుడు కలలో కూడా తండ్రి వాక్యము తండ్రి మేము తప్పు బోధించకుండా తండ్రి మమ్మల్ని వాడుకోండి. ఒకవేళ బోధించిన వెంటనే ఒప్పుకునే స్వభావాన్ని కూడా మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి మా ఎదుట ఎవరైతే నిలబడ్డారో ఆ సహోదరుల యొక్క మనోనేత్రాలు కూడా తెరవండి. వారు కానీ మేము కానీ ఎవరో తండ్రి దుర్బోధ చేసి నరకానికి పోవడం మీ చిత్తం కాదు దేవా. అది జరగకూడదు తండ్రి. సంఘాలు ఎవరో తండ్రి యేసుప్రభు విషయంలో తండ్రి అనుమానాలు ఉండకూడదు. ఎవరికి విశ్వాసం విషయంలో తండ్రి అరమరికలు ఉండకూడదు. ఒకే ఆత్మలో, ఒకే రొట్టెలో, ఒకే తండ్రి పాత్రలో మేము త్రాగల తండ్రి. వారు మా సహోదరులే, వారు మీ పిల్లలే తండ్రి. ఎవరు గెలవాలన్నది ప్రాముఖ్యం కాదు తండ్రి. ఎవరు ఓడిపోయినా సత్యమే గెలవాలి తండ్రి. అదే జరగాలి. దాన్ని ఒప్పుకునే మనసు తండ్రి అందరికీ అంగీకరించండి.
తండ్రి ఈ విలువైన భారమైన తండ్రి ఈ మనస్సును ప్రతి బోధకుడికి మీరు దయచేస్తారని కోరుతున్నాం. నిరసించిపోయిన ఈ సంఘాలను తండ్రి మీరు లేపండి. మిగిలిన కార్యక్రమంలో మీరే మాతో ఉంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.